బమ్మెర పోతనామాచ్య విరచిత శ్రీమద్ మహాభాగవతము దశమస్కందము ఉత్తర భాగము. స్యమంతకమణి కథ. శ్రీకృష్ణుడు జాంబవతిని పెండ్లియాడుట. తదుపరి శ్రీకృష్ణుడు సత్రాజిత్తు కుమార్తె అయిన సత్యభామను వివాహమాడుట. నరకాసుర వధ. పరీక్షన్ మహారాజు సుఖమహర్షితో ఈ విధంగా అడుగుతున్నాడు. ఓ మునీంద్ర, సత్రాజిత్తు శ్రీకృష్ణుని పట్ల ఏమీ అపరాధం చేశాడు? స్యమంతకమణిని తన కుమారమణిని ఎందుకు కోరి కోరి ఇచ్చాడు? సత్రాజిత్తుకు ఆ స్యమంతకమణి ఎలా లభించింది? ఈ విశేషాలన్నీ నాకు తెలియజెప్పండి అని కోరాడు. అనిన విని సుఖయోగి వర్యుండిట్లనియే, సత్రాజిత్తునివాడు సూర్యునకు భక్తుండై చెలిమిసేయ అతని వలన సంతసించి సూర్యుండు స్యమంతకమణినిచ్చే. ఆ మణి కంఠంబున ధరించి సత్రాజిత్తు భాస్కరుని భంగి భాసమానుండై ద్వారకానగరంబునకు వచ్చిన దూరంబున అతనింజూచి జనులు మణిప్రభాపటల తేజోహృత దృష్టులయ్యి సూర్యుండని శంకించి వచ్చి హరికి ఇట్లనిరి. పరీక్షిత్తు అడిగిన ప్రశ్నను విన్నవాడై సుఖయోగి ఈ విధంగా చెప్పసాగాడు. సత్రాజిత్ అనేవాడు సూర్యభగవానుడికి భక్తుడై ఆ పరమాత్మతో స్నేహం చేశాడు. సత్రాజిత్తు భక్తికి, మైత్రీభావానికి సూర్యదేవుడు సంతోషించి స్యమంతకమణి అనే గొప్ప మణిని అతనికి వరంగా ప్రసాదించాడు. స్యమంతకమణిని మెడలో ధరించి ద్వారకానగరానికి వచ్చిన సత్రాజిత్తు అపర సూర్యుడిలాగా ప్రకాశించడంతో ద్వారకావాసులందరూ అతడే సూర్యుడిని భ్రమించారు. కృష్ణుని వద్దకు వెళ్లి తాము చూసిన వ్యక్తి గురించి ఇలా చెప్పసాగారు. నారాయణ దామోదర నీరజదళ నేత్ర చక్రీ నిఖిలేశ గదాధారణ గోవింద నమస్కారము యదుపుత్ర నిత్య కళ్యాణ నిధి. దివిజాదీశ్వరులిచ్చగింతురు కదా దేవేశ నించుడన్ యాదవ వంశంబున గుఢమూర్తివి జగత్రాణుండవై ఉండగా భవదీయాకృతి చూడ నెడిదే రుచి ప్రఛన్న దిగ్భాగుడై రవియో నీరజగర్భుడో ఒకడు సేరన్ వచ్చే మార్గంబునన్. నారాయణ, దామోదర, పద్మపత్రాక్ష, చక్రీ, జగన్నాథ, గదాయుధధర, గోవింద, యదువంశోద్భవ, నిత్య కళ్యాణప్రద, దేవా నీకు నమస్కారం. యాదవ వంశంలో జన్మించి గూఢమూర్తిగా ఉన్న దేవదేవుడవు నీవు. సమస్త జగత్తులను రక్షించే నిన్ను దర్శించాలని దిక్పాలకులే కోరుకుంటారు. అటువంటి పరమాత్ముడవైన నిన్ను ఒకానొక తేజోమూర్తి చూడటానికి వస్తున్నాడు. దిగంతాల వరకు వ్యాపించిన అతని తేజస్సు చూస్తూ ఉంటే సూర్యభగవానుడో లేక బ్రహ్మదేవుడో ఇక్కడకు వస్తున్నాడనిపించింది.